వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న. సినిమా ఇండస్ట్రీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. ఎవరో కొన్ని వందల కోట్లకు ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కామెడీ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్గా బామర్తిగా ఉంటాడు, ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు. మన అందరూ కష్టపడాల్సిందే, తప్పదు. అట్లా ఇప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాత్ కూడా నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అంత అట్లా అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం. విజయ్ దేవరకొండ, విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. వీళ్ళ ఫాదరు నేను రూమ్మేట్స్మి. ఒక 3 రోజులు మిస్ అయ్యాడు. ఏం గోవర్ధన్ అన్న రాలేదు అన్న, నా కొడుకు పుట్టాడు అన్నాడు. అది హీరో పుట్టాడా అన్న, మీ నాన్నడు చెక్ చేసుకో అన్నాను అనలేదా? విజయ్ అన్నాడా? అది గుర్తుపెట్టు. నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది, నాకు అబక్కన అట్లా వస్తుంది. నేను అంత ఎమోషనల్ పర్సన్ని. ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా. సరే, ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం. ఈ భారతదేశంలో ఉన్న కొంత కోట్ల మంది అభిమానులు, నేను ఒక అభిమాని. తిరుపతి దేవుడికి రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తుల్లో కూడా నేను ఒకడిని. నేను ఒక్కడనే భక్తుడిని కాదు, నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకడిని. మీలాగా నేను పూజిస్తాను, మీలాగా నేను ప్రేమిస్తాను. నేను మీలో ఒకడిని. మీకంటే నాకు ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు. ఓజీ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను. అది తప్పకుండా బ్లాక్ బాస్టర్ అవుద్ది. అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి మాట్లాడతాను. చిన్న సినిమా చచ్చిపోయింది. మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది, బడ్జెట్తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్. 2.5 కోట్లతో సినిమా తీశారంటారు. ఇప్పుడే నితిన్నను మన సాయిని అడిగాను, ఎంత బడ్జెట్ ఎల్కాట్ చేశారని. 2.5 కోట్లు అన్నారు. ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని 3 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే 2.5 కోట్లు అవుతున్నాయి. ఈ రోజుల్లో 2.5 కోట్లతో 50 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్. మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు ఇంగ్లీష్ ఆటాడు సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి. నిజంగా ఇక సినిమా చూడండి, చిన్న సినిమా చూడండి. పెద్ద హీరో 500 కోట్ల బడ్జెట్ ఉంటుంది తీస్తారన్న రోజుల్లో 2.5 కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా, తెలుగు ప్రజలందరినీ థియేటర్కి పరిగెత్తించారు. నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా, నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు. ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది, మిరాయి సినిమా. ఆ రోజు వెళ్ళాను. ఈ సినిమాను లవ్ చేశాను. ఇవాళే ఈ సినిమాకి ఫంక్షన్ రావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను, వంశీ కొద్దిగా టికెట్ చెప్పా సినిమాకి వెళ్తానని. మా థియేటర్లో ఆడుతుంది, నాకు కుదరలేదమ్మా, క్షమించు. సినిమా చూస్తే దీని అమ్మ ఇది కదా సినిమా అంటే, ఇట్లా ఉండాలి కదా సినిమా అంటే. ఇది వాస్తవం, సినిమా కాదు. మా నాన్నకి నాకు జరిగిన స్టోరీ ఇదంతా. మా నాన్నకి ఇటు చెప్పిన కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడిని, నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని. షాద్ నగర్లో ట్రైన్ ఎక్కి, కాచిగూడలో ట్రైన్ దిగి, దీపక్ థియేటర్లో సినిమా చూసి, మళ్ళీ ట్రైన్ ఎక్కి షాద్ నగర్ పోయి స్కూల్కి వెళ్ళి వచ్చాను, అబద్ధం చెప్పేవాడిని. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం వాస్తవానికి దగ్గరగా ప్రతి తండ్రి కొడుకున్న కెమిస్ట్రీ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని. ఇట్లాంటి సినిమాలు సంవత్సరానికి 12 సినిమాలు వస్తే ఇండస్ట్రీ 100 ఏళ్ళు చల్లగా ఉంటుందండి. 1000 కోట్ల సినిమాలు వద్దు, 500 కోట్ల సినిమాలు వద్దు, జనాన్ని థియేటర్కి వచ్చే సినిమాని. ఈ సినిమా తీయటం కాదండి, ఈ సినిమా వజ్రం ఎక్కడో ఉంటుంది, వజ్రాన్ని వెతికి బయటికి తీసుకొచ్చారు. చూడండి, వాళ్ళు ఒప్పుకోవాలి. వంశీని, బన్నీని ఈ సినిమా తీసుకొచ్చి, ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని, ఈ సినిమాకు ఒక 2 కోట్లు, 1.5 ఖర్చు పెట్టి జనాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు నిజంగా నిర్మాతని ఎంత అభినందించాలో, బన్నీ నిన్ను, వాసు నిన్ను, నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి. మామూలు విషయం కాదు. మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు, అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్. నేనేం చెప్పలేను. అమ్మ ఇది ఎవడేం చెప్తారు చెప్పు. ఆయన ఏమీ చేయరు. లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు, పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అట్లాంటిది, మనం ఏం చేయలేం దాని అది. ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు, గౌరవనీయులు రామోజీరావు గారు ఏ బ్రహ్మముహూర్తాన ఈటీవీ సంస్థని, ఈనాడు స్టూడియోని, రామోజీ ఉషాకిరణ్ మూవీస్ని స్థాపించారు. కానీ ఎంతమంది గొప్ప నటుల్ని, మౌన పోరాటం దగ్గర నుంచి, మయూరి సినిమా దగ్గర నుంచి, ప్రతికంఠ సినిమా దగ్గర నుంచి, ఒక 25 ఏళ్ల ముందు నువ్వే కావాలి సినిమా దగ్గర నుంచి కొత్త టాలెంట్లని, కొత్త భక్తుల్ని పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఎంతోమందికి జీవనోపాధి కల్పించిన రామోజీరావు గారికి హృదయపూర్వకంగా, దివిలో ఉన్న రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇప్పటికే చాలా టైం అయింది అండ్ వీ నో దట్ చాలా ఫాస్ట్గా ముగించాలని చెప్పి, ఎస్పెషల్లీ
ఇక్కడ ముగ్గురు ఉన్నాం, ఇంకొకటి మిస్ అయ్యాడు. అది ఎవరంటే ఎస్కేఎన్. యా, ఈ నలుగురు ఈరోజు మాకు బ్యాక్గ్రౌండ్ లేవు, ఏమీ లేవు. ఈ నలుగురు ఇక్కడ నుంచిని ఈరోజు ఇండస్ట్రీలో ఎంత బాగున్నామంటే దానికి ఒకే ఒక్క కారణం బన్నీ అండ్ అల్లు అరవింద్ గారు. వీళ్ళిద్దరే. వాళ్ళ ఫ్యామిలీ కాదు, మేము వాళ్ళ రిలేషన్స్ కాదు, ఏమీ కాదు. జస్ట్ టాలెంట్ ఉన్న నలుగురు కుర్రోళ్ళని మమ్మల్ని 20 years అప్పుడు ఆయన తీసుకుని ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ నుంచోవడానికి ముఖ్య కారణం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే నిజంగా వంశీ కానీ, నేను కానీ, ఎస్కేఎన్ కానీ, ధీరజ్ కానీ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఉండేవారు కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్. అండ్ బండ్ల గణేష్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు. ఆయన స్టార్ కమెడియన్కి బిడ్డ కింద పుట్టలేదు. ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగ గారు స్టార్ కమెడియన్ అయ్యారు. అన్నకు తెలియదేమో ఆ విషయం. అండ్ సార్, ద ఎక్సలెంట్ జర్నీ యూ హ్యావ్ ఎంటైర్. ఒక మా అందరికి ఇంత ఇన్స్పిరేషన్. కానీ ఈ ఏజ్లో నిజంగా నేను ఈ సినిమాలో మిమ్మల్ని ఎక్కడ మిస్ అయ్యానంటే నాకు పని తక్కువైపోయింది ఈ సినిమాలో మీరు లేకపోవడం వల్ల. అంత పని పెడతారు ఆయన. అంటే ఆయన నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోనివ్వడం, పరిగెడతానే ఉంటారు, పరిగెట్టిస్తూనే ఉంటారు ఈ ఏజ్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్స్పిరేషన్ సార్. అండ్ ఇక్కడ లేకపోయినా ఎప్పుడు నాతో ఉండే మనిషి బన్నీ గారు. ఆయన వచ్చి ఈ సినిమాని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక థియేటర్కి ఒక జనరల్గా వెళ్ళి ఇద్దరం కూడా సినిమా చూడటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బన్నీ గారు ఫర్ గివింగ్ హిస్ టైమ్ అండ్ ట్వీటింగ్ అబౌట్ అవర్ ఫిలిం. నాకు తెలుసు మీరు ఎంత బిజీ ఉన్నారో, బట్ అంత బిజీలో కూడా వచ్చి సినిమా పబ్లిక్ థియేటర్లో చూశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తం టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే పేరున చెప్పే టైం లేదు. ఎస్పెషల్లీ ఈటీవీ అండ్ ఆదిత్య హసన్ అండ్ ఎంటైర్ టీమ్. మౌలి, నేను చాలా మాట్లాడాలనుకున్నాను, బట్ ఈరోజు టైం లేదు. అండ్ ఈరోజు స్పెషల్గా చెప్పాల్సింది మా విజయ్ భాయ్ డెఫినెట్గా గీతా ఆర్ట్స్లో మళ్ళీ గీతా గోవిందం మించే సినిమా అయితే తీద్దాం, తొందరలోనే తీద్దాం. అది కూడా అది ఎంత హిట్ కొట్టాలంటే మళ్ళీ నీ కెరియర్లో దాన్ని ముట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టాలి. అంత పెద్ద హిట్ కొడదాం. ఎందుకంటే అరవింద్ గారికి నాకు చాలా ఇష్టమైన మనిషివి నువ్వు. అరవింద్ గారు రోజు అడుగుతున్నారు, ఏం ఆలోచిస్తున్నావు, మన విజయ్ మనం చెయ్యాలి కదా, ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి అంటున్నారు. బట్ ఈ పట్టు కొట్టేది మాత్రం చాలా గట్టి కొడదాం. అరవింద్ గారు నేను చాలా కసిగొన్నాం నీ విషయంలోని, చాలా గట్టి కొడదాం ఈ పట్టేది మాత్రం. వీఆర్ కమిటింగ్ 100%. నీ లైఫ్, నీ కెరియర్లోనే బెస్ట్ ఫిల్మ్ అయితే మాత్రం గీతార్స్ నుంచి నెక్స్ట్ వస్తుంది. అదైతే మాత్రం పక్కా. అండ్ లవ్ యూ. ఎప్పుడు కూడా ఒక బ్రదర్ కిందే నాతో పాటు ఉంటావు భాయ్. లవ్ యూ సో మచ్ విజయ్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ దీస్ యంగ్స్టర్స్. చాలా మాట్లాడాలని ఉంది, బట్ టైం లేదు కాబట్టి ఒక్కటే లాస్ట్ డైలాగ్. ఏ ప్రొడ్యూసర్ కన్నా డబ్బులు ఖర్చు పెడతాం అంటే బాధ ఉంటుంది, బట్ ఎంజాయ్ చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టేది కొన్ని సినిమాలకి అదృష్టం దక్కుతుంది. ఈ సినిమాకి నాకు అదృష్టం దక్కింది. నిజంగా నా ఇంట్లో పిల్లలకి ఒక బొమ్మలు కొట్టే నా డబ్బులతో జేబులోంచి తీసి ఎంత ఆనందపడతాను. ఇప్పుడు మన పెళ్లికి ఖర్చు పెడితే ఎంత ఆనందపడతామో ఈ సినిమాకి నేను ఖర్చు పెడుతుంటే అంత ఆనందపడుతున్నాను. అంతకన్నా కూడా ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్.